థ్యాంక్ యూ నరసింహులు గారు లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. సో ప్రేమ్ గాంధీ గారు, సో ఏదైతే సరే బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా కొన్ని రోజుల అధికారంలో ఉంటే మేబీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండొచ్చు, లేకపోతే అవతల పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన కావచ్చు. ఏదైనా కూడా ఒక మార్పును కోరుకున్నారు మొన్నటి ఎలక్షన్లో. కానీ అంత మాత్రాన్ని ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ప్రాంతీయ పార్టీగా ఆ పార్టీ తెలంగాణలో కనుమరుగవుతోంది, ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో, కాంగ్రెస్ పార్టీ కూడా కాదని నెక్స్ట్ ఎలక్షన్స్లో మేమే వస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. తప్పేం లేదు, రావాలనుకోవడంలో కూడా తప్పలేదు. కానీ ఒక ఉద్యమ పార్టీగా ఉండి ఇన్నేళ్ల ప్రస్థానం ఆ పార్టీకి ఉంది, ఒక చరిత్ర అంటూ ఉన్న పార్టీ అంత ఈజీగా కనుమరుగవుతుంది అనుకుంటున్నారా తెలంగాణలో? అంటే కొంత మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉంటే అవకాశాలు కనబడుతుంది, కనుమరుగు అవడానికి అనేటువంటి అవకాశం కనబడుతుంది. అధికారం ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆయన జాతీయ పార్టీ అని చెప్పినా కానీ ఇక్కడ రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ క్యాడర్ని పెట్టిర్రు, ఇక్కడ అభ్యర్థుల్ని పెట్టిర్రు, ఇక్కడ అన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉనికిని చాటుకోలేనటువంటి పరిస్థితిలో రివర్స్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఇక్కడ ఉండి అన్ని వనరులు ఉండి కూడా ఆ పార్టీ నిలబడలేనటువంటి నాయకుడి లోపం. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కేసీఆర్ తప్ప కేటీఆర్ తప్ప వ్యక్తిగతంగా ఎవరైనా నా పార్టీ అనేటువంటి ఫీలింగ్ బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకుడు కూడా లేకుండా పోయింది. ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరూ ఎవరైందిరా అంటే పార్టీ ఎవరిదిరా అంటే ఇది కవిత పార్టీ లేదా కేటీఆర్ పార్టీ లేదా కేసీఆర్ పార్టీ తప్ప మాది అనేటువంటి ఫీల్ ఒక పార్టీ నాయకుడికి కానీ లేదా ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లేనప్పుడు ఖచ్చితంగా ఆ భావం కనబడుతూ ఉంటుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ఒకవేళ 15, 16, 20% వీళ్ళు ఓట్లు రాబట్టకోలేదనుకోండి, ఖచ్చితంగా పార్టీ కనుమరుగైపోతుంది. ఏమాత్రం అవకాశం లేదు. ఎగ్జాంపుల్ మనమే చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఎంత డిఫరెన్స్ కనబడతా ఉంది. ప్రజలందరూ చెప్తా ఉన్నారు. చాలామంది బీఆర్ఎస్ కోటేస్టోళ్ళు కూడా డైరెక్ట్గా వేస్తే కాంగ్రెస్ కన్నా వేయాలి లేదా బీజేపీ కన్నా వేయాలి అనేటువంటి భావన సామాన్యుడికి కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు అర్థమవుతుందంటే ఏం లేదని, దానికి తోడు మభ్యపెట్టేటువంటి ఆలోచన. నిజంగా కూడా కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన్నే ప్రచార శైలిలో ఆయన్నే ముందుకు దిగడం, ఆయన్నే అప్పుడు బస్సు యాత్ర చేయడము లేదా అప్పుడే ప్రజలను కలవడము లేదా చేసి ఉంటే కొంత మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉంటుండే, బలాబలులు కనబడేటుండే. క్లీన్ చిట్గా కాంగ్రెస్ పార్టీ గెలవడం కనబడతా ఉంది. ఆ ఉన్నవాళ్ళు 3-4 ఆల్రెడీ పెద్ద సమయం లేకపోయినా కానీ 3-4 ఇటు షిఫ్ట్ అయిపోవడం జరిగింది. మొన్న మాట్లాడుతున్న 20 మంది మా దగ్గర రెడీ ఉన్నారు. రేపు ఎన్నికల తర్వాత 15-20 మంది ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంది? పార్టీ ఎట్లా నిలబడుతుంది? పార్టీ క్యాడర్ ఎట్లా నిలబడుతుంది? నాయకులు ఎట్లా నిలబడతారు? ఎప్పుడైనా కానీ నాయకులు ఉంటే కార్యకర్తల కింద బలంగా నిలబడతారు. లేనప్పుడు ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ అన్నిట్లో బలమైనటువంటి నాయకులు లేనప్పుడు ఖచ్చితంగా పార్టీ కనుమరుగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీళ్ళ క్లియర్ అదే కనబడుతుంది. ఒకవేళ వీళ్ళు నిజంగా కూడా మొదటి నుంచి కూడా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సరైనట్టు అవకాశం ఇస్తూ పార్టీ వాళ్ళ చేతిలో పెట్టుకొని లేదా అవకాశం ఉన్నప్పుడు పార్టీ ప్రెసిడెంట్ అయినా వేరే వాళ్ళకి ఇచ్చేది ఉండే. పార్టీ పదవులు ఇయ్యరు, అవకాశం ఉన్నటువంటి మెయిన్ ఏదైతే పదవులు ఉంటాయో లేదా మంత్రి శాఖలు ఉంటాయో అన్నీ కూడా వాళ్ళ అండర్లోనే పెట్టుకొని చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కనబడతా ఉంది. దాంట్లో ఏమాత్రం ఇది లేదు. మొన్న కేటీఆర్ కూడా అంటా ఉండు, ఒక పత్రికలో చూసిన ప్రాంతీయ పార్టీ ఆయన జాతీయ పార్టీ ఇంకా ఆయన డిక్లరేషన్ లేడు. ఆయన ప్రాంతీయ పార్టీ పరిస్థితి లేకుంటే జాతీయ పార్టీ అంటే ఒకవేళ నిజంగా జాతీయ పార్టీ అనుకుంటే మొన్నటికి ఎన్నికల్లో మహారాష్ట్రనన్నా లేదా ఆంధ్రప్రదేశ్ అన్నా తమిళనాడు అన్నా ఎవరితోనన్నా ఇప్పుడు ఆయన ఏమన్నా మనం మాట్లాడినప్పుడు ఖమ్మంలో మాట్లాడు ఒక అంశం మాట్లాడుతున్నాడు, సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, నామా నాగేశ్వరరావు మంత్రి అవుతాడు. సరే మంత్రి అవుతాడు అనడానికి ఎక్కడన్నా కొంచెమన్నా స్కోప్ ఉందా? ఒకవేళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఇండియా ఈ 2 కూటమిలకు సంబంధించినటువంటి పార్టీలు ఏమున్నాయంటే 9-10 పార్టీలు ఉన్నాయి. ఈ 9-10 పార్టీలు మొత్తం 167 స్థానాలు మాత్రమే పోటీ చేశారు. అందులో 50-60 స్థానాలు గెలిచే పరిస్థితి లేనేలేదు. వాళ్ళకి 50 స్థానాలే గెలవరు. అట్లాంటప్పుడు ఎట్లాగైనా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది? ప్రజల్ని మోసం చేయాలని, ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి భావనతోనే చేసినటువంటి ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. ఇంకోటి కేసీఆర్కి ఏంటంటే ఎప్పుడు ప్రజల అటెన్షన్ గ్యారేజ్ అనేది కొత్త వాతావరణం తీసుకొని వస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లనే, ఈ రోజు మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. నిజంగా ఒకవేళ ఆయన చేయాలి అనుకునేటువంటి వాతావరణం ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా నిలబడి ఇచ్చేసేటువంటి పరిస్థితి. అదే తెలంగాణ సెంటిమెంట్నే పక్కన పెట్టి పార్టీ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చనిపోతే పట్టించుకున్న దాఖలా లేవు. పక్కన రాష్ట్రం పోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు అక్కడ సహాయం చేయడం, ఆర్థిక సహాయం, అక్కడ ఉన్న నాయకులు ఏంది తిరుగుబాట్లు చేశారు. వారు తిరుగుబాటు చేసి అని స్వాగతించిన దాఖలాలు ఎక్కడున్నాయి? అంటే ప్రజలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. రేపు వీళ్ళ భయం కూడా అదే ఉంది. కేసీఆర్ కానీ అని కేటీఆర్ కానీ భయం ఒకటే ఉంది. ఒకవేళ రేపు మనం కనీసం ఒక్క స్థానం అన్నా గెలవకపోతే పూర్తిగా పార్టీ అస్తిత్వం కోల్పోతుంది. పార్టీ క్యాడర్ భయభ్రాంతులకు గురవుతుంది. నాయకులందరూ ఎంత తొందర అయితే తొందర అధికార పార్టీ సరే బీజేపీకి వస్తారా రారా అనేది మేము చెప్పలేం పూర్తి, కానీ
అధికార పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే ఏదో ఒక సాకు చెప్తారు, అభివృద్ధి అంటారు, లేదా భయపడుతున్నారు అంటారు, లేదా ఇంకో ఏదో ఒక అంశం చెప్పేసి అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీలకు పోయేటువంటి పరిస్థితి. 20 మంది ఆల్రెడీ రెడీ ఉన్నారు. 20 మంది పోయిన తర్వాత ఎంత 12-13 మంది, 12-13లో ఆయన కుటుంబానికి సంబంధించిన 6-7 మంది ఉన్నారు. ఓ 2-3 ఆయన వెల్ విషర్స్ ఎవరో ఉన్నారు. ఉన్నా ఏమవుతుంది అక్కడ పార్టీ నడిచే పరిస్థితి ఎట్లుంది? ప్రాంతీయ ఎన్నికలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఆ ఎమ్మెల్యే వేరే పార్టీ వాడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పటికే గ్రామీణ వాతావరణంలో ఉన్న అన్ని చోట్ల కూడా ఇప్పుడు మనం చాలా వరకు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ప్రజల్లో ఎవరిదైనా మాట్లాడినా కాంగ్రెస్ అంటారు లేదా బీజేపీ అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి మాట్లాడతలేరు. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ, నేను 4-5 కాన్స్టిట్యున్సీలు మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ పర్సనల్గా నేను కొన్ని తిరిగి చూస్తే అక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారు, అరే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేసు ఉపయోగం లేదు, వేస్తే బీజేపీకి వేసేయాలి లేదా కాంగ్రెస్కి వేయాలనేటువంటి భావన ఉంది. మీరు చెప్పిన ఆ విషయాలు కేంద్రానికి సంబంధించిన ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా సంబంధించిన ఎన్నికల్లో కనిపిస్తాయి. కానీ లోకల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలకు వచ్చేటప్పటికి అలా ఉండదు కదా. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల్లో అట్లా ఉండకపోవడానికి గల కారణం కూడా వీళ్ళ పార్టీ. వీళ్ళు చేతులతో వీళ్ళంతా వీళ్ళని గోతి దవ్వుకున్నారు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నియంత పాలన. ఎప్పుడైనా అందరినీ కలుపుకొని, ఈయన ఒక్కైనా ఎమ్మెల్యే గెలిస్తే ముఖ్యమంత్రి కాడు, ఈయన అందరూ ఎమ్మెల్యేలు గెలవాలి, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఈయననే చేస్తాడు, మళ్ళీ అవినీతి పరులకైనా టికెట్ ఇస్తాడు. అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు ఏం కాదు కదా, అందరికీ తెలుసుగా ప్రజలకు. నువ్వే చెప్పినావు వీడు దొంగ అంటున్నావు, మళ్ళీ దొంగకు టికెట్ ఎందుకు ఇచ్చినావు? అవినీతి ఆరోపణలు ఉంటాయి, మహిళల మీద దాడులు చేసిన ఆరోపణలు ఉంటాయి, వ్యభిచారం చేసినటువంటి ఆరోపణలు ఉంటాయి, వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ఉంటాయి. ఇవన్నీ ఆరోపణలు ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చినప్పుడు తిరుగుబాటు ఉండకుంటే ఏమవుతుంది? ఆ తిరుగుబాటు ఆయన ఫేస్ చేసినప్పుడు జరిగింది. క్లియర్గా చెప్పారు. కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పారు ఏమని, నాయకుల మీద వ్యతిరేకత. ఆయన్నే సర్వే చేసుకొని ఈసారి ఆయన ఫస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పిండు 40% మార్చేస్తాడు, 25-30 స్థానాలు మారుస్తున్నాడు. ఏం మార్చండి? 3-4. ఆ ప్రభావం కనబడ్డది, నిజంగా కూడా కనబడ్డది. కాబట్టి ఆ స్థాయి పరిస్థితి ఉంది. ఇంకోటి, ప్రాంతీయ పార్టీ అని ఉన్నప్పుడు స్థానికంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే క్యాడర్ ఉందో బలంగా ఉండాలి. క్యాడర్ ఇవాళ సతమతం అవుతున్నాడు. ఆ క్యాడర్ ఉన్నాడు జై తెలంగాణ అనాలా, బీఆర్ఎస్ అనాలా? వానికి ఇయ్యాలడు కూడా చిన్న స్థాయి కార్యకర్తలు, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంకా కూడా ఆయనకి బీఆర్ఎస్ అని అంటలేడు, ఇంకా కూడా టీఆర్ఎస్ అంటుండు. అంటే ప్రజల్లో కూడా నీకు అటెన్షన్ కలగాలి, ప్రజల్లో కూడా ఆ సెంటిమెంట్ పోలేదు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇది చేసినావు. ఆ తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పెట్టి వీళ్ళని కొత్తగానే వరకు పరిస్థితి ఏముంది? సర్పంచ్లు మారిపోతున్నారు, వార్డు మెంబర్లు మారిపోతున్నారు, ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా పార్టీలకు మారుతూ ఉన్నారు. నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావు ఆ కార్యకర్తలే లేనప్పుడు ఇంకేడికనవుతుంది? ఖచ్చితంగా రేపు ఒకవేళ 15, 16, 20% కినా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు, 10% లోపలే శాతం కినా ఓటింగ్ వాళ్ళది ఉందనుకోండి, నిజంగా కూడా పార్టీ మీరు అన్నట్టు డక్అవుట్. అసలు మళ్ళా పార్టీ లేవడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుందో చెప్పలేము. ఎందుకంటే కనబడుతుంది, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. స్థానిక ఎలక్షన్లలో ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది, పార్టీ కన్నా నాయకుడు ఇంపార్టెంట్. కార్పొరేటర్ ఉంటే ఆ కార్పొరేటర్ నాయకుడు, ఆయన క్యాడర్ ఇంపార్టెంట్, తర్వాత ఆయనకున్న మంచి చేసిన దాని తర్వాత పార్టీ. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా సర్పంచ్ అనేసరికి అక్కడ సింబల్ ఉండదు, పార్టీ సింబల్ ఉండదు, వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు బలంగా క్యాడర్ని నిర్మాణం చేయాల్సినటువంటి పార్టీ చేయకుండా అధికారం వచ్చింది, అధికారం వచ్చిన వెంటనే నువ్వు ఆ డెవలప్మెంట్ అన్నారు, ఈ డెవలప్మెంట్ అన్నారు, ఈ స్కామ్ ఆ స్కామ్, దొరికిన కాడికి అంతా దోషేసుకున్నారు. పార్టీ నిర్మాణమే సరిగా చేయలేనటువంటి పరిస్థితి. పార్టీ నిర్మాణం సరిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎట్టు పోరు. ఇలా నాయకులు పోతా ఉన్నారు, క్యాడర్ పోతా ఉన్నారు. రోజు ఏదో ఒకరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా వాళ్ళు వీళ్ళు పార్టీ మారుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రేపు ఎన్నికల్లా ఒకవేళ, మేమైతే మొదటి నుంచి చెప్తున్నాం, అక్కడ ఖాతా తెరిచే పరిస్థితే లేదు. కాకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ అయినా కాపాడుకుంటే నిలబడేటువంటి పరిస్థితి ఉంది. ఆ పర్సెంటేజ్ కూడా నిలబడుకోలేదు అనుకోండి, పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగయ్యేటువంటి అవకాశాలు 100% కనబడుతున్నాయి. हाँ हेलो भैया प्रणाम। आयुष्मान भव। कौन बोल रहा है? हम पंकज।